హై వ్యూవర్స్, నేను లైన్ కరెక్ట్గా తీసుకుని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. అల్లు అర్జున్ మెట్టు దిగి తగ్గాడా? అల్లు అర్జున్ తల వంచి నెగ్గాడా? ఏం మెట్టు దిగాడు, ఏం తల వంచాడు? మెట్టు దిగితే తగ్గినట్ట, తల వంచితే నెగ్గినట్ట? అసలు ఏమైంది? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఆ శిల్ప రవిచంద్ర రెడ్డి ఎవరో ఉన్నారు కదా, నంద్యాల కర్నూలు వైసీపీ క్యాండిడేట్. అతను అల్లు అర్జున్ ఫ్రెండ్ అంటూ అల్లు అర్జున్ వచ్చేసి జనసేనకి విషెస్ చెప్పి, ఇతనికి విషెస్ చెప్పి, జనసేన పిఠాపురానికి ఏమో క్యాంపెయిన్కి వెళ్లకుండా ఏదైనా మాత్రం కలుస్తా అని చెప్పేసి వెళ్ళి ఎప్పుడైతే చెయ్యైతే హడావుడి చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ మావాడు, జగన్ గెలవని అల్లు అర్జున్ కోరుకున్నాడంటూ జనసేనని పవన్ కళ్యాణ్ అందరని మాటలు అనేశారు. ఇక అప్పుడు మొదలైంది జనసేనకి మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ అంటే ఇక ఆమోదం పెట్టాలరా అని, ఇక అల్లు అర్జున్ అంటే మనోడు కాదురా అని చెప్పేసి. అది రాను ఏమైపోయింది, అసలు పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది అన్నట్టు. ఎవరు ఏంటంటే ఈ అల్లు అర్జున్ ఉన్న ఫ్యాన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ చాలా వరకు కూడా బిలో 20 ఏజ్ వాళ్ళే చాలా వరకు. బట్ వాళ్ళేంటి స్మార్ట్ ఫోన్లు ఉండటం ద్వారా ఏది పడితే అది హడావుడి చేస్తూ పోతున్నారు. అటువంటి వాళ్ళని వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, టార్గెట్ చేసి వాళ్ళకి ఏదో ఒక ఫీడ్ ఇస్తున్నారు. ఏ రకంగా మీమ్స్ ట్రోలింగ్ ఏదో ఒకటి ఇచ్చేసి దాంతో వాళ్ళు తెలియకుండా దాన్ని వైరల్ చేస్తూ పోతున్నారు. ఇది ఎంత దూరం పోతా ఉందంటే నిన్నగాక మొన్న మార్క్ శంకర్ పవనోవిచ్, మన పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి పిల్లోడు, ఆ పిల్లోడు అగ్ని ప్రమాదం బారిన పడి కోలుకుంటున్నటువంటి ఇంట్లో ఆసుపత్రిలో ఉంటే గెట్ వెల్ సూన్ అని పెట్టాల్సినటువంటి ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్, నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని అయితే అనుకోను, వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా బుర్రలేని ఎదవలే, ఏం చేశారు, రిప్ రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టేశారు. ఓరే దుర్మార్గులారు ఏంటిది అని చెప్పి నేను వీడియో కూడా ఇచ్చా కదా, శివప్రసాద్ విష్ ఛానల్ ఇచ్చినట్టు నన్ను చూడండి. సో ఇప్పుడు విషయం ఏంటి, నేను ఇప్పుడు ఈ వీడియో ఒకటి మన కావ్యాస్ మీడియాకి ఎందుకు ఇస్తున్నానంటే, మన దానిలో వచ్చేసి పొలిటికల్గా అన్నప్పుడు జనసేనని, టీడీపీని, వైసీపీని మనం టచ్ చేస్తూ ఉంటాం మెయిన్వి. ఈరోజు జరుగుతున్న మొత్తం చూస్తుంటే వైసీపీ పిసుక్కుంటుంది అట్ట, మామూలు పిసుకోవట్ల. ఎందుకు, అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి బాబు ఎలా ఉన్నాడు మామయ్య అంటూ మామ అవుతాడు అతను, బట్ చిన్న అన్ననో సమ్ మీద పిలుస్తారని చెప్పేసి అన్నారు కానీ ఒక లెట్ ఇట్ బి. సో వెళ్ళి కలిసి ఆలింగనం ప్రేమగా ఆప్యాయతతో హగ్, ఆ తర్వాత పిల్లోడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి కూర్చొని మంచి సభ మొత్తం మాట్లాడి క్షేమ సభ మొత్తం తెలుసుకొని కాసేపు అక్కడ అప్పుడు వెళ్ళాడు. వాస్తవానికి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత శ్రీతేజ్ హెల్త్ అప్డేట్స్ గురించి అంతా డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఇండస్ట్రీ చాలామంది అల్లు అర్జున్ సపోర్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం సపోర్ట్ ఇచ్చింది లేదు. ఏమన్నాడు, ఇంకా ఇన్సిడెంట్ జరిగిన రోజే అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యింటే దూరం వచ్చేది కాదు, దిగేదాకా లాగాడన్నట్టుగా ఓపెన్గా చెప్పేశాడు. నిజంగానే చాలా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశాడు ఏది అల్లు అర్జున్. ఆ విషయం పవన్ కళ్యాణ్ హైలైట్ చేశాడు. అండ్ ఆ తర్వాత కూడా ఏం చేశాడు, పోలీసులు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు కూడా అక్కడ ఉండాల్సిన విధంగా కరెక్ట్గా లేరని కూడా చెప్పున్నాడు. దెన్ ఏం గుర్తు చేశాడు, సోషల్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేశాడు. ఒక సెలబ్రిటీ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి ఏంటనేది గుర్తు చేశాడు. ఈ మూమెంట్లో కలుస్తాడులే ఎందుకు గెలవాలి, ఏమని గెలవాలి, ఘనకారం చేశాడు అల్లు అర్జున్ ఏమన్నా కాదు కదా. ఎవరైతే అల్లు అర్జున్ బెయిల్ మీద బయట రాగానే ఆ చెంచల్గూడ జైలు నుంచి ఎవరైతే పరామర్శించారో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి వేసుకున్నాడు. ఏం చేశాడని వెళ్ళి కలిసారు మీరు అల్లు అర్జున్ని, ఆ పిల్లోడి హెల్త్ ఎలా ఉంది అంటే ఎవరైతే కలిసారా అని చెప్పేసి గట్టిగా వేసుకున్నాడు. అప్పుడు ఇక అర్థమైందనమాట పవన్ కళ్యాణ్ కరెక్ట్గానే ఉన్నాడు, అల్లు అర్జున్ కోసం హడావుడి చేసిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సిగ్గు తెచ్చుకోవాలి అని. సో ఇప్పుడు అల్లు అర్జున్కి అర్థమైంది తప్పు జరిగింది మన వల్ల, పొరపాటు ఉన్నది మన వల్ల, నైతికంగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది పవన్ కళ్యాణ్ కాబట్టి అతను కలవాలా సమయం కోసం చూశాడు. ఆల్రెడీ మధ్యలో అపాయింట్మెంట్ అడిగాడు, ఇవ్వలేదు, అద్దె వార్తలు అన్నారు. ఇప్పుడు వచ్చేసేంటి, తన పిల్లోడు బాధలో ఉన్నాడు, ఆ ఫ్యామిలీ కష్టంలో ఉంది. సో పరామర్శించగా ఎవరైనా వస్తుంటే వద్దని అంటారు కదా, శత్రువునైనా సరే పరామర్శించడం వస్తున్నాడని చెప్పి సైలెంట్గా ఉంటారు. ఇక్కడ శత్రువు కాదు, పవన్ కళ్యాణ్ విషయంలో వచ్చేసి అల్లు అర్జున్ ఒక రకం పిల్లవాడే. సో వస్తున్నాడు, ఏమో బాగున్నాను మావయ్య, అబ్బాయి బాలేదంటే కదా, అవునమ్మా ఇదిగో ఉన్నాడు, కలిసారు, మాట్లాడారు, అంత అయిపోయింది. దెన్ ఒక రకంగా మెట్టు దిగి తగ్గటం కాదు, తల వంచి నెగ్గాడు. ఎలా తల వంచాడు, ఏ రకంగా, మామయ్య మేము మీ ముందు పిల్లలం, మామూలుగా పొరపాట్లు జరిగి ఉండొచ్చు, సరిదిద్దుకుంటాం అన్నట్టు, తప్పులేని జరుగుంటే క్షమించని చెప్పేసి అడుగుండు కూడా ఉండొచ్చు, అడుగుండకపోవచ్చు, నేను కాదనను. బట్ నేనేమంటానంటే ఈ పొలిటికల్ ట్రాప్ ఏదైతే ఉందో, ఈ పొలిటికల్ ట్రాన్స్ ఏదైతే ఉందో, ఈ వైసీపీ విశ్వవలయం ఏదైతే ఉందో వాటన్నింటి కూడా దాటుకొని అల్లు అర్జున్ ఈరోజు ముందుకు వచ్చేసాడు. దాంతో వైసీపీ వాళ్ళు ఓరే దేవుడా ఇక ముందు అల్లు అర్జున్ ముందు పెట్టి
అల్లు అర్జున్ ఫ్యాన్స్ని ముందు పెట్టి మనమేమి నడిపించలేం, మనమేమి చేయలేం. దాంతో ఇక అల్లలాడిపోతుంది వైసీపీ క్యాడర్ కానీ రిమైనింగ్ వాళ్ళు కానీ. అండ్ ఓ రకంగా ఈరోజు జనసేన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో వైసీపీలు పేటీఎం బెచ్ ఇదంతా చేసింది. అల్లు అర్జున్ క్లారిటీగానే ఉన్నాడు రా, సరే మధ్యలో 2-3 సార్లు నోరు జారి ఉండొచ్చు కాక, కానీ క్లారిటీగా ఉన్నాడు. ఏమన్నట్టు మనమంతా ఒక ఫ్యామిలీ, దెన్ బయట ఎవరైనా హడావుడి చేసని చెప్పేసి మనం దూరం కావద్దు, మనమంతా ఒక చోటే ఉందాం, పొలిటికల్గా ఇక మీద నేను డిస్టర్బ్ కాను, ఏలు పెట్టను అన్నట్టుగా మేబీ ఇండైరెక్ట్గా హింట్ కూడా ఇచ్చి ఉండొచ్చు, డైరెక్ట్ కలిసినప్పుడు చెప్పి ఉండొచ్చు. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఇది అల్లు అర్జున్ పుట్టినాడే ఏ రకంగా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా కలిసాడే, ఇది ఒక పద్ధతి అంటే. ఇది ఇప్పుడు నెగ్గటం అంటే ఎక్కడ తగ్గాలా కాదు, ఎక్కడ నెగ్గాలా కాదు తెలియాల్సింది, ఎక్కడ ఎలా ఉండాలో తెలియాలి. నేను చాలా కరెక్ట్గా చెప్పాను. ఎక్కడ తగ్గాలా కాదు, ఎక్కడ నెగ్గాలా కాదు, ఎక్కడ ఎలా ఉండాలో తెలిసినప్పుడే ఎవరైనా సరే ఈ సొసైటీకి ఒక మంచి ఐకాన్లా ఉంటారు. అప్పుడే ఐకాన్ స్టార్ అని అనుకుంటారు కదా మనోడికి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మనోడేనా ఆ బిరుదు ఇప్పుడు కరెక్ట్గా సెట్ అవుతాడు.